తెలుగు జాతి వేకువకై తేజమైన ఓ కళారవి నవయుగ వైతాళికుడవై రవళించిన మహాకవి రవళించిన మహాకవి తెలుగు కథకు శ్రీకారం మెరిసే ముత్యాల సరం అక్షరాల వెలుగుజాడ అతడే మన గురజాడ మహాకవి గురజాడ తెలుగు కథకు శ్రీకారం మెరిసే ముత్యాల సరం అక్షరాల వెలుగుజాడ అతడే మన గురజాడ మహాకవి గురజాడ జనభాషా రణశంఖం నినదించిన కంఠం చాదస్త పురాతలపై సాగించిన పోరాటం ఎప్పటికీ చల్లారని అక్షరాల నిప్పు కణం అప్పరాయుడే కదా కవికుల జనమూలధనం మన కలలకు పసిడి ఫలం సాయంకాలం అయింది. పూటకూళ్ళమ్మకు సంతలో సామాన్లు కొనిపెడతాన్ని 4 రోజుల కిందట 20 రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగ్ గర్ల్ కింద ఖర్చు పెట్టాను. ఇవాళ ఉదయం పూటకూళ్ళమ్మకి నాకు పెద్ద యుద్ధం అయిపోయింది. బుర్ర బద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది. కానీ పూర్ రిచర్డ్ చెప్పినట్టుగా పేషెన్స్ ఉంటేనే కానీ లోకంలో నెగ్గలేం. ఇలా డబ్బులు ఆగేస్తే ఇదివరకు ఎన్ని పర్యాలు ఊరుకుంది కాదు. ఇప్పుడు ఆ డాన్సింగ్ గర్ల మాట ఆచూకీ కట్టినట్టు కనబడుతుంది. ఓర్వలేని వేధావిడనే చెప్పుంటాడు.
ఉదయం కథ ఆలోచిస్తే ఇటుపైన తిండి పెట్టేట్టు కానరాదు. ఈ ఊళ్ళో మరి మన పప్పు ఉడకదు. ఎటు చూసినా అందరికీ బాకీలే. ఆ వెంకు పంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో ఒకప్పుడు సమయం కనిపెట్టి దేశశుద్ధి చేస్తారు. క్యాన్ లవ్ బి కంట్రోల్డ్ బై అడ్వైస్? విల్ క్యూపిడ్ అవర్ మదర్స్ ఒబే? శీఘ్రంగా ఇక్కడి నుంచి బిచాణ ఎత్తడమే బుద్ధికి లక్షణం. కానీ మధురవాణ్ణి వదలడం అంటే ఏమి మనస్కరించకుండా ఉంది. ఇట్ ఈస్ విమెన్ దట్ సెడ్యూస్ ఆల్ మ్యాన్ కైండ్. నేనేదో ఉద్యోగాలు ఊళ్ళు ఏలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో ఉంది. పూర్ క్రీచర్. ఎవరా వస్తున్నది? నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వరలా ఉన్నాడు. ఇవాళ కిస్మిస్ సెలవులు ఇచ్చి ఉంటారు. వీడి వైఖరి చూస్తే పరీక్షలో ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. వీడిని కొంచెం ఓదార్చి సెలవుల్లో వీడికి పాఠాలు చెప్పే మిషన్ మీద వీడితో వీడి ఊరు ఉడాయిస్తే ఇక్కడ చిక్కులు వదులుతాయి. అట్నుంచి నరుక్కు రమ్మన్నారు. ఏం వాయ్ మై డియర్ షేక్స్పియర్, మొహం వేలవేసినావు? మీరు నాతో మాట్లాడకండి. మా మాస్టారు మీతో మాట్లాడొద్దన్నాడు. మీ సావాసం వల్లే నా పరీక్ష పోయిందన్నారు. నాన్ సెన్స్. నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. నీ మాస్టర్కి నన్ను చూస్తే కిట్టదు, అందుకని నిన్ను పరీక్షలో ఫెయిల్ చేశాడు. కానీ లేకుంటే నువ్వేమిటి పరీక్షలో ఫెయిల్ అవడం ఏమిటి? మీ మాస్టర్కి నాకు విరోధం ఎందుకో చెప్పమంటావా? వాడు చెప్పేదంతా తప్పులు తడక. ఆ విషయాన్ని నేను న్యూస్ పేపర్లో ఎక్కిసాను. అప్పటి నుంచి నేనంటే వాడు కడుపుడుకు. మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్టకాల్చడం ఒక్కటే. పాఠం చెప్పమంటే ఎప్పుడు కబుర్లు చెప్పడమే కాని ఒక్క మారైనా ఒక్క ముక్క చెప్పిన పాపాన్ని పోయినారు. డామిట్, ఈ మాట అంటే నాకు కోపం వస్తుంది. దిస్ ఇస్ బేస్ ఇన్గ్రాటిట్యూడ్. అసలు నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్. వేసి అనగానే అంత చులకనా పంతులు గారు? ఇంత రసికులయ్యుండి నా మనసు కనిపెట్టజాలినారు కారు కదా. మీ నోట్లు మీ వద్దరే ఉంచండి. నేను డబ్బు కక్కుర్తి మనిషిని కాను. వద్దు, నీ మనసు తెలుసుకుందామని అన్న మాట కానీ మరొకటి కాదు. మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్టకాల్చడం ఒక్కటే. పాఠం చెప్పమంటే ఎప్పుడు కబుర్లు చెప్పడమే కాని ఒక్క మారైనా ఒక్క ముక్క చెప్పిన పాపాన్ని పోయినారు. డామిట్, ఈ మాట అంటే నాకు కోపం వస్తుంది. దిస్ ఇస్ బేస్ ఇన్గ్రాటిట్యూడ్. అసలు నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్. ఆ మాటకు వస్తే నీకున్న లాంగ్వేజ్ మీ మాస్టర్కి ఉంది. విడో మ్యారేజ్ విషయమే, నాచీకి వచ్చిన విషయమే నీకు ఎన్నిసార్లు లెక్చర్ ఇచ్చానా? నా దగ్గర చదువుకున్న ఒక్కడు అప్రైజుడు కాలేదయ్యా. పూనా డక్కన్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది 11 కాజెస్ ఫర్ ది డీజనరేషన్ ఆఫ్ ఇండియా గురించి 3 గంటలు లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు అంతా డంగ్ అయిపోయారు. మొన్న ఆ బెంగాలీ వాడి ఊర్లో లెక్చర్ ఇస్తుంటే ఒక్కడికి నోరు పగిలింది. మన వాళ్ళొత్త వేధవాయల. చుట్టకాల్చడం నేర్పినందుకు నాకు థ్యాంక్స్ చేయకుండా నన్ను తప్పుపడుతున్నావా? చుట్టకాల్చడంలో మజానికి బాధపడకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చుట్ట కాల్చబట్టే కదా దొరలంత గొప్పవాళ్ళయ్యారు. చుట్టకాల్చిన ఇంగ్లీష్ వాడిని ఎవడైనా చూసావు? చుట్టల పంపిణీ మీద తెల్లవాడు స్టీమ్ యంత్రం వగేరా కనిపెట్టాడు. లేకపోతే వాడు పట్టుబడినా. శాస్త్రకారుడు ఏమన్నాడో చెప్పానే. సోతవాచ ఖగపతి అమృతము తేగ భుగమని పొంగి చుక్క భూమిని రాలెన్. పొగ చెట్టై జన్మించను పొగ తాగని వాడు దున్నపోతై పుట్టునని బృహన్నార్దయంలో 4వ శ్వాసంలో ఉన్నది. 24వ పుట. అది అలా ఉండి గాని నీ అంత తెలివైన కుర్రాన్ని ఫెయిల్ చేసినందుకు నీ మాస్టర్ మీద మా ఒళ్ళు మడిపోతుందయ్యా. ఈ మాట ఒంటరిగా చూసి తడగా తీస్తాను గాని నువ్వు సెలవుల్లో ఇక్కడే ఉంటావా? మీ ఊరు వెళ్తావా? వెళ్ళాలనే ఉంది కానీ పాసు కాలేదంటే మా తండ్రి చావగొడతాడు. ఈ గండం గడిచే ఉపాయం నేను చెప్తాను కానీ నేను చెప్పినట్టల్లా చేస్తానని ప్రమాణం చేస్తావు? నీ సెలవు ఎప్పుడు తప్పాను? మా తండ్రికి మా చెడ్డ కోపం. పాసు కాలేదంటే ఎముకలు ఎర్రగొడతాడు. దట్ ఈస్ టెర్నీ. ఇదే కానీ బెంగాలీ కుర్రాడు అయితే ఏం చేస్తాడో తెలుసా? తండ్రి ఏది తాత ఏది ఒక కర్ర పట్టుకుని చెమడా లెక్క కొడతాడు. మీ అగ్రహారం కుర్రాళ్ళు ఎవరైనా ఈ ఊళ్ళో చదువుకుంటున్నారా? ఎవ్వళ్ళు లేరు. అయితే నేను ఉపాయం చెప్తాను. నేను నీతో మీ ఊరు వచ్చి నువ్వు పరీక్షలో పాస్ అయ్యావని మీ వాళ్ళతో చెప్తాను. సెలవుల్లో నీకు పాఠాలు చెప్పడానికి వచ్చాను నువ్వు మీ వాళ్ళతో చెప్పు. సెలవులు ఆఖరణ నేను టౌన్ తీసుకెళ్లి 5వ క్లాస్ లో ప్రవేశపెడతాను. మీరే వస్తే బతికాను. మరేమిటి కిందిటి మాట సెలవులకే మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది. ఆల్ రైట్. కానీ ఇక్కడ వ్యవహారాల్లో నాకు కొంచెం నష్టం వస్తుందే. ఆ మున్సబ్ గారి పిల్లలకి
సెలవుల్లో పాఠాలు చెప్తే నాకు 50 రూపీస్ ఇస్తా ఉన్నారు. మరి కానీ నీ విషయంలో ఎంత లాస్ వచ్చినా నేను కేర్ చేయను. కాకపోతే చిన్న భయం ఉందయ్యా, మీ వాళ్ళు బార్బరస్ పీపుల్ కదా, నన్ను సరిగ్గా ట్రీట్ చేస్తారా చెయ్యరా అని. ఏమైనా నువ్వు మీ అమ్మకి నా విషయం గట్టిగా రికమెండేషన్ చేయాల్సి ఉంటుంది. ఇదిగా పుస్తకం తీసి కొత్త పుస్తకాలకు లిస్ట్ రాయి. జేబులో డబ్బులు లేకపోతే సిగార్స్కి ఇబ్బంది కలుగుతుంది. పుస్తకం తీసురాయి. రాయల్ రీడర్, మాన్యువల్ గ్రామర్, గోష్ జామెట్రీ, బాస్ ఆల్జిబ్రా, బాస్ ఆల్జిబ్రా రాశావా? శ్రీనివాస్ అయ్యర్ అర్థమెటిక్, నల చరిత్ర, రాజశేఖర చరిత్ర, షెపర్డ్ జనరల్ ఇంగ్లీష్, వెంకట సుబ్బారావు మేడ్ ఈజీ, మేడ్ ఈజీ. ఎన్ని పుస్తకాలే? 9. మరొకటి రా, 10 అయిపోతాయి. కుప్పు సామయ్యర్ మేడ్ డిఫికల్ట్, అక్కడికే చాలు. మీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడమన్నట్టయినా తొణుకు బెణుకు లేకుండా నువ్వు చదువుకున్న పుస్తకాల్లో ముక్కలు జ్ఞాపకం వచ్చినంత వరకు ఏకరువు పెట్టి. నీ దగ్గర కాపర్స్ అయినా ఉన్నాయా? నా దగ్గర కరెన్సీ ఉంది కానీ మార్చలేదు. మార్కెట్కి వెళ్ళి ఓ సేరు మిఠాయి పట్టరా, ఈ రాత్రి మరి నేను భోంచేయను. చూడు, మార్కెట్కి వెళ్ళి బండి కుదిర్చి అందులో ట్రావెలింగ్ ట్రక్ పెట్టి మెట్టు దగ్గర బండి నిలబెట్టి ఉండు. ఇక్కడ కొన్ని రాసకార్యాలు చక్కబెట్టుకుని ఎంత రాత్రికైనా వచ్చి చేరుకుంటాను. గో ఇట్ వన్స్ మై గుడ్ బాయ్. నువ్వు బుద్ధిగా ఉండి నేను చెప్పినట్టల్లా విన్నట్టయినా నేను సురేంద్రనాథ్ బెనర్జీ వాణ్ణి చేస్తాను. గో. చూడు, నేను నీతో వస్తానన్న మాట మాత్రం పిట్టకైనా తెలియనియొద్దు. జాగ్రత్త. గో. ఈ వ్యవహారం ఒకటి ఫైసలైంది. ఈ రాత్రి మధురవాణికి పార్టింగ్ విజిట్ ఇవ్వండి, పోకూడదు. నీ సైట్ నా డిలైట్, నిన్ను మిన్న కానకున్న క్వైట్ రిచర్డ్ ఫ్లైట్ మును లేని. నేను పొట్టుగరావు పంతులు గారి నౌకర్నండి. లెక్క జరూరుగా ఉందండి. పొట్టుగరావుల ఖరీదు వెంటనే ఇప్పించమన్నారండి. ఎంతమందిని పంపించినా ఇచ్చినారు కాదటండి. నేను అలా ఊరుకునేవాడిని కాదండి. అయి కోనేటికి తావిటే. ఎక్కడ చెవిటి మూలకం వచ్చిందయ్యా? కోమటి దుకాణమా? కస్బా బజార్లో ఉంది, అటువైపు. పొట్టిగరాపులు ఖరీదు ఇస్తారా ఇవ్వరా? బస్సా రాదారి బంగాళాల్లో చెయ్యొచ్చు. నీ సైట్ నా డిలైట్ నీ. ఏడాది కిందట మీరు శాంతి కలిసి తీయించుకున్న ఫోటోగ్రాఫుల ఖరీదు మా పంతులు నిలబెట్టి పుచ్చుకు రమ్మన్నాడు. నువ్వుటో ఎవరో అనుకున్నాను. నింపదిగా మాట్లాడు. రేపు ఉదయం 8 గంటలకి పూటకొళ్ళ మెంటికి వస్తే నీ సొమ్ము అనా పైసలతో సహా ఇచ్చేస్తాను. అయినా మీ పంతులకి స్నేహం మంచి చెడ్డ అక్కర్లేదు. మాటలతో కార్యం లేదు. మొల్లో చెయ్యట్టి నించున్న పాటను పుచ్చుకు రమ్మన్నారండి. పెద్ద మనిషివి కదా, నువ్వు తొందరపడడం మంచిదేనా? నీ తండ్రి అంత పెద్ద మనిషి. ఇక ఈ చుట్ట చూడు ఎంత మజాగా కాలుతుందో. హవానా అంటారు దొరలు దీన్ని. ఇదిగా రేపు పొద్దున్నరా 2 గంటలు ఇస్తాను. అబ్బా చిత్తం. మరి సొమ్ము మాట ఏం సెలవండి? నీకు నమ్మకం చాలకపోతే ఇదిగో గాయత్రి పుచ్చుకు ప్రమాణం చేస్తా. చిత్తం. రేపు పొద్దున సొమ్ము ఇవ్వకపోతే నా ఆబోరు ఉండదండి. నీ ఆబోరోటి నా ఆబోరోటినా? ఇన్నాళ్ళకి జంజపోస వినియోగంలోకి వచ్చింది. మన తీస్ ఆఫీసులు చెప్పినట్టుగా ఓల్డ్ కస్టమ్స్ అన్నిటికీ ఏదో ప్రయోజనాన్ని ఆలోచించే మన వాళ్ళు ఏర్పాట్లు చేశారు.
ఆత్మానుభవం అయితేనే కానీ తత్వం బోధపడదు. ఈ పిశాచాన్ని వదిలించుకునేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. శీఘ్ర బుద్ధి పలాయనం. పెందలాడే ఈ ఊరి నుంచి బిచారా ఎత్తకపోతే ఆబోడు దక్కదు. ఇక మధురవాణి దగ్గరికి వెళదాం. మేక్ హే వైల్ ది సన్ షైన్స్ అన్నాడు. వెల్ మై డియర్ ఎంప్రెస్. ముట్టబోకండి. అదేమిటి ఆ వికారం? ఆఖరు వికారం. ఆ మాటలు విని నాతో చెప్పడానికి నీకెక్కడికి ఉంటుంది? చెప్పా. మీరుండగా వెధవేలా అవుతుంది. నాన్ సెన్స్. అగ్గిపుల్ల. మగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. తాకొద్దంటే చెవులు పెట్టరు కదా. నేను ఉంచుకోవడానికి అంతా నిశ్చయమై రేపో నేడో మంచి ముహూర్తం చూసి మా ఊరు లేవదీసుకు వెళ్ళడానికి సిద్ధమై ఉంటే ఇంకా ఎవడో కోన్ కిస్కాహేగాడి ఆడాలో ఉన్నానంటూ పాతివ్రత్యం నటిస్తావేమిటి? వేసి అనగానే అంత చులకనా పంతులు గారు? సానిదానికి మాత్రం నీతి ఉండద్దా? మా పంతులు గారిని పిలిచి, అయ్యా ఇకపైన మీతోవ మీది నాతోవ నాది అని తెగతింపులు చేసుకునేదాకా నేను పరాధీనురాలనేనని ఎంచండి. మీరు దెప్పి పొడిచినట్టు ఆయన వైదికైతేనేమి, కిరస్థానం మనిషైతేనేమి, పూటకుళ్ళమ్మను ఉంచుకుంటేనేమి నన్ను ఇన్నాళ్ళు ఆ మహారాజు పోషించాడు కాడా? మీరు అంతకన్నా రసికులైనా నా మనసు మీరు ఎంతగా చూరగొన్నా ఆయన ఎడల విశ్వాసం నాకు మాత్రం ఉండొద్దా? పెద్ద మాటలు ప్రయోగిస్తున్నావు. వాడి బతుక్కి పూటకోళ్ళమ్మను ఉంచుకోవటం కూడానా? పూటకోళ్ళమ్మే వాడిని ఉంచుకొని ఇంత గంజిపోస్తుంది. అన్యాయం మాటలాడకండి. ఆయన ఎంత చదువుకున్నాడు, ఆయనకి ఎంత ప్రఖ్యాతి ఉంది. నేడో రేపో గొప్ప ఉద్యోగం కానయ్యుంది. ఎవరి నమ్మకం? నువ్వు సాని వాళ్ళలో తప్ప పుట్టావు. గిరీశం గారు అని పెద్ద పేరు పెడతావేంటి? వీడు మా ఊర్లో ఉన్న లుబ్ధావదాలు పింతలి కొడుక్కాడు. గిర్రడని మేము పిలిచేవాళ్ళం. 2 బొట్లేరు బొక్కలు నేర్చుకోగానే ఉద్యోగాలే. వాడికి దేవుడు రాసిందల్లా ఒక్కటే ఉద్యోగం. ఏమిటో తెలిసిందా? పూటకోళ్ళం ఇంట్లో దప్పిక్కి చేరి 60 చాకరీ చేయడం. ఈ మాటలు ఆయన్ని అడుగుదునా? తప్పకుండా. కావలిస్తే నేను చెప్పానని కూడా చెప్పు. అయినా ఆయన గుణయోగ్యతలతో నాకేం పని? ఏవైనా ఆయన నాకు యజమాని. ఆయన తప్పులు నా కళ్లకు కనపడవు. అయితే అతడికి విడాకులు ఎప్పుడు ఇస్తావు? ఇక్కడి రుణాలు పణాలు తీర్చుకోవడానికి మీరు సెలవిచ్చిన 200 ఇప్పిస్తే ఈ క్షణం తెగదెంపులు చేసుకుంటాను. అయితే ఇందా. మీతో కాలక్షేపం చేయడం కష్టం. ఒక నిర్ణయం మీద నిలబడిన మనిషిని ఏమన్నమ్మను? క్షమించు. అపరాధం. లెక్క పెట్టుకో. ఆ మాత్రం మిమ్మల్ని నమ్మకపోతే మీతో రానే రాను. ఇంత రసికులయ్యుండి నా మనసు కనిపెట్టజాలినారు కారు కదా. మీ నోట్లు మీ వద్దరే ఉంచండి. నేను డబ్బు కక్కుర్తి మనిషిని కాను. వద్దు వద్దు వద్దు. నీ మనసు తెలుసుకుందామని అన్న మాట కానీ మరొకటి కాదు. కానీ ఈ గిరీశం గుంట మీద వీడేదో మహా గొప్పవాడు అనుకుంటున్నావా ఏమిటి? ఆయన్ని నా ఎదుట తూలనాడితే ఇదిగో తలుపు తీసే ఉంచాను, విజయం చెయ్యండి. అదిగో గిరీశం గారే వస్తున్నారు. ఆ మాటేదో ఆయనతోనే చెప్పండి. వేళాకోళం వాడుతున్నావు మై డియర్. వేళ కాని వేళొచ్చాడు గాడిద కొడుకు. తంతాడు కాబోలు. ఏమిటి సాధనం? ఈ మంచం కింద దూరదాం. వెల్ మై డియర్ ఎంప్రెస్. ముట్టబోకండి. అదేమిటి ఆ వికారం? ఆఖరు వికారం.
నేను గుడాయిస్తాను దీనికి ఎలా తెలిసింది చెప్పమా. సాని వాళ్ళ కర్ణపిశాచి ఉంటుంది కాబోలు. మైల పడితే స్నానం చేసి వేగిరండ్రా. ఇప్పుడేం తొందర, తలంటుకుంటాను. శబాష్, ఏమి నీతైన మనిషి ఇది. గతమని ముట్టుకొని ఇవ్వకుండా ఎత్తి మైలా గీలా మా ఇంగ్లీష్ వారికి లక్ష్యం లేదు. ఇలా రా. అక్కడనే ఆగండి. మీరు కిరస్థానం అయితే కావచ్చు, నేను కిరస్థానం ఇంకా కాలేదే. మీరు కిరస్థానం అని ఇప్పుడే ఒకరు చెప్పగా విన్నాను. నేను చెప్పినట్టుందా ఏమిటి? ఒకరు చెప్పగా విన్నావు. ఎవడా చెప్పింది? ఎవడికి ఇక్కడ రావడానికి మగ్జూరుంది? ఇలాంటి చాడీ కోర కబుర్లు చెప్పడానికి ఎవడికి గుండుంది? ఆ మాటలు విని నాతో చెప్పడానికి నీకెక్కడ గుండుంది? చెప్పా. తడు కాబోలు ఎరక్క చిక్క. మొగాడే చెప్పాలా ఏమిటి? ఆడవాళ్ళకి దేవుడు నోరివ్వలేదా? పూటకోళ్ళ ముందే చెప్పింది కాబోలు. ఆడదాని నోరు పెట్టుకు బతమని దేవుడు చేశాడు. పరువైన ఆడది నీ ఇంటికి ఎందుకు వస్తుంది? పరువైన మగాళ్ళు వచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు? తర్వాత కోప్పడుదురు గాని ముందు కూర్చోండి. ఇదిగో చుట్ట, అదిగో అగ్గిపెట్టె. ముట్టుకోవడానికి వల్ల లేకపోతే అగ్గిపుల్ల వెలిగించుకోవడానికైనా పెట్టి పుట్టాను కదా. ఈవేళ మహా ఉత్సాహంతో వచ్చాను, కానీ ఉత్సాహభంగం చేశావు. ఏమిటా ఉత్సాహం? ఇదిగో జేబులో హైదరాబాద్ నవాబ్ గారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మానా. మా నేస్తం నవాబ్ సదర్ దాలత్ బాబర్ అలీ ఖాన్ ఇస్ఫహాన్ జంగ్ బహదూర్ వారు సిఫార్సు చేసి 1000 సిక్కా రూపాయల జీతంతో ముసాయిబ్ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేషా బాద్షా వారి హుజూర్ను ఉండడం. ఏమిట్రా విడి గోతాలు? ఇంత శుభవార్త ఇచ్చినా నన్ను దగ్గర రానిచ్చావు కాదు. నాతో హైదరాబాద్ వస్తావా? నేనెందుకు? పూటకుళ్ళమ్మని తీసుకెళ్ళండి. పూటకుళ్ళం ఏమైనా పెంట పెడుతుందా ఏమిటి? మీకే తెలియాలి. నీ తెలివి తక్కువతనం చూస్తే నాకు నవ్వొస్తోంది. ఎవడేమాటన్నా నా మీద నమ్మేయడమేనా? ఇన్ని ఘోరమైన అబద్ధాలు నీతో ఎవడు చెప్తున్నాడో నేను కనుక్కోలేను అనుకుంటున్నావా? 7 సముద్రాలు దాటినా వాడి పిలక పట్టుకుని పిస్తోల్తో ఒళ్ళు తూట్లు పడేటట్టు ఢామ్ ఢామ్ అని కొట్టకపోతున్నట్టేనా? నా పేరు గిరీశమే, నిన్నత భీషణ సంకము దేవదత్తమే కవట్ట. సముద్రాల అవతలికెళ్ళి వెతకక్కర్లేదు. ఆ చెప్పిన మనిషి మీ ఎదుటే చెప్తాడు. ఈ ముందు నన్ను బయలుపెడుతుంది కాబోలు రాదేమో. థ్యాంక్ గాడ్ పూటకుళ్ళ తన దెబ్బ తగలలేదు. ఇలాంటి దుర్మార్గపు కూతురు ఆ ఇలాంటి చెవిన పడితే ఎంత ఖేదిస్తుంది. ఆ పాపం అంతా నిన్ను చుట్టుకుంటుంది. ఆమె ఎంత పతివ్రత, ఎంత యోగ్యురాలు. వెధవముండకి పాతివ్రత్యం అన్న మాట ఈనాటికి విన్నాను. దానికి కాదు, ఆమెకు మొగుడు లేకపోయినా వెధవ అనడానికి వీలు లేదు. మీరుండగా వెధవేలా అవుతుంది? నాన్ సెన్స్. దీనికి టస్సా చెప్పి రంజింపజేద్దాం. ఇదిగో గురు, దాని నిజం ఏమిటంటే పూటకుళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగు వేసే రోజుల్లో ఓ కునిష్టి ముసలాడి కట్ట నిశ్చయించారు. పుస్తక కట్టబోతుంటేనో కట్టిన ఉత్తర క్షణంలోనో ఆ ముసలాడు పెళ్లిపేటల మీద గుట్టుకుమన్నాడు. అప్పుడు పెళ్లి అయినట్టా కానట్టా అని మీమాంస అయింది. కొందరు పుస్తక కట్టాడన్నారు, కొందరు కట్టలేదన్నారు. పిల్ల తండ్రి పెళ్లి కొడుకు వారసుల మీద దావా తెచ్చాడు. పురోహితుడు వాళ్ళ దగ్గర లంచం పుచ్చుకొని పుస్తక కట్టలేదని సాక్ష్యం ఇచ్చాడు. దాంతో కేసు పోయింది. మరి దాన్ని ఎవరు పెళ్ళాడారు కాదు. అయితే మరి మీకు తప్పలేదే? ఏమిటి కొత్త మాటలు? నాకు ఆది అంతూ తెలియకుండా ఉంది. ఆహా, సరసం విరసంలోకి దిగుతుంది. హాస్యానికి నువ్వేమన్నా అంటే ఆనందమే. నిజమని కానీ అన్నావంటే చూడ తడక. ఎవడి మాటలు పేలుతున్నాడో వాడి పేరు తక్షణం చెప్తావా చెప్పవా? రామ. సత్యన్రా పేరు చెప్పేసింది. రామరామా, ఒకరు చెప్పేదేమిటి? లోకమంతా కోడై కూస్తుంటేను. తలుపు 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 ఆ, తలుపు తీయొద్దు, తీయొద్దు. పిలిచే మనిషి వెర్రిముండ మనుషుల్ని కరుస్తుంది. తలుపు తీసే ఉంది. చెంగును వెళ్ళి గడి వేసేయి. అదిగో తలుపు తోసుకుని వస్తోంది. ఆ వయ్యారం చూస్తుంటే మీ పతివ్రతలా కనిపిస్తోంది. నీ ఇంట్లో జరపడ్డాడని వీధిలో వాళ్ళు చెబితే నీ మాట నమ్ముతానా ఏమిటి? వేధావా, ఉంటే నాకేం కావాలి, ఉండకుంటే నాకేం కావాలి? వెర్రప్ప, మంచం కిందకి రా, వెర్రోదలు కొడతాను. అప్పనిట్రా వెధవా, నీకు భయపడతాననుకున్నావా ఏమిటి?